గతంలో ఉన్న 20 రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 25,000 మంది విఆర్ఏలు ఉండగా కేసీఆర్ గవర్నమెంట్ ఒక జీవో తీసుకొచ్చి రెవెన్యూ పక్షాలను అని చెప్పేసి ధరణి అని తీసుకొచ్చి డిగ్రీ అర్హతతోటి జూనియర్ అసిస్టెంట్ రికార్డ్ అసిస్టెంట్లని ఇంటర్ తోటి రికార్డ్ అసిస్టెంట్ గా పంపించడం జరిగింది. 10th ఆ బిలో ఉన్న వాళ్ళని సబార్డినేట్ ఉద్యోగస్తులుగా పంపించడం జరిగింది. ఈ విఆర్ఏ ఉద్యోగస్తులు అనేది వారసత్వంగా వస్తున్న ఉద్యోగాలు ఇవి. వాళ్ళ సేవలను గుర్తించి 61 సంవత్సరాలు పైబడిన వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి కేసీఆర్ గారు జియోలో స్పష్టంగా 81, 85 తీసుకొని రావడం జరిగింది. ఆ జియో వచ్చి దాదాపు మాకు 2 సంవత్సరాలు గడిచింది. అంతలోనే ప్రభుత్వం మారినా అప్పుడు మేము 84 రోజులు సమ్మె చేస్తే ఇదే రేవంత్ రెడ్డి గారు ఈ సీతక్క కానీ తదితర ఇప్పుడున్న మంత్రులు కానీ అప్పుడు వచ్చి మాకు స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. మన ప్రభుత్వం ఏర్పడినాక మీకు ఖచ్చితంగా మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మాకు స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు. కానీ ప్రభుత్వం ఏర్పడిన మేము దాదాపు ఒక 18 ఏళ్ళు 2 సంవత్సరాల నుంచి మంత్రుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. ఎమ్మెల్యేలను కలుస్తున్నాం. నేనే దాదాపు మా మునుగోడు నియోజకవర్గం రాజగోపాల్ రెడ్డిని ఒక 40-50 మందిని తీసుకొని పోయి ఒక 4-5 సార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కలిసి అసెంబ్లీలో చెప్పడం జరిగింది. చెప్తాం మీ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని రాజగోపాల్ మా ఎమ్మెల్యే గారు కావచ్చు, మంత్రులు కావచ్చు మాకు స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా చేస్తామని. కానీ కాలయాపన జరుగుతుంది. ఏంటంటే ఈ ఉద్యోగం కోసం వాటాబందీ ఉంటుంది. వాటాబందీలో భాగంగా అన్నదమ్ములకు ఆస్తి పంపకాలు పంచుకొని వాళ్ళ మంచి చెడ్డలను తల్లిదండ్రులను చూసుకోవడం, పోషించుకోవడం ఈ ఉద్యోగం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళే ఎత్తుకోవడం జరిగింది బాధ్యత. కానీ మాకు ఈ 2 సంవత్సరాలు ఉద్యోగం రాకపోగా అప్పుసప్పులు చేసుకుంటూ ఆ వచ్చే 10,000 కోసం ఎంఆర్ ఆఫీసుల కాడికి పోయి ఆ సాలిసాలం జీతాల కోసం ఈ విధులు నిర్వహిస్తున్నారు వీళ్ళే. అయినా కానీ ఈ ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. అటు అప్పులు చేసి కుటుంబాన్ని పోషించుకోలేక ఒక్కొక్కరు నానా విధాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా కానీ ఈ ప్రభుత్వం దృష్టి చేసి ఇప్పుడు తీసుకొస్తున్నారు కదా భూభారత్ అని చెప్పేసి, భూమాత అని చెప్పేసి, అందులో భాగంగా ఈ 61 సంవత్సరాల వారసులకు వారి విద్యార్హతలను బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని గవర్నమెంట్ని కోరుతున్నాం. రేవంత్ రెడ్డి గారిని, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని. ఉంటుంది. ఇప్పుడు ఎంఆర్ఓలు కానీ ఎవరైనా కానీ గ్రామ స్థాయిలో ఏదన్నా కార్యక్రమం నిర్వహించడానికి వచ్చినప్పుడు విఆర్ఏ లేనప్పుడు ఎవరు ఉంటారో వాళ్ళ కింద ఊర్లో ఉన్న సమాచారాన్ని వీళ్ళే కదా విఆర్ఓలకు కానీ, గతంలో విఆర్ఓలకు కానీ, ఎంఆర్ఓలకు కానీ, ఎవరికైనా కానీ, ఆర్డీఓలకు కానీ సమాచారం చేసేది ఈ విఆర్ఏలు. అలాంటి విఆర్ఏ లేకపోవడం వల్లనే మన లగచర్లలో జరిగిన కలెక్టర్ మీద దాడులు కావచ్చు, ఇంకా ఇతరత్ర ఏదన్నా ఇష్యూ జరిగినా కానీ వీళ్ళు సమాచారం గవర్నమెంట్కి ఒక వారధిలాగా చేరవేస్తారు. వీళ్ళు లేకపోవడం వల్ల గ్రామ స్థాయిలో కొన్ని ఇబ్బందులు గిట్ట తలెత్తుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా మేము తిరిగి అలసిపోయినాం 2 సంవత్సరాల నుంచి. మాకు ఈ 4,000 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈరోజు వారికి ఒక్క చిన్న అవకాశం ఇచ్చి ఉద్యోగాలు ఇస్తే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విఆర్ఏలు ఖచ్చితంగా రుణపడి ఉంటారు అని చెప్పేసి ఈ గవర్నమెంట్ని వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ.